హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న హెడర్ అండ్ ఫూటర్ గ్రూప్లో ఉన్న పేజ్ నెంబర్. ఓకే, పేజ్ నెంబర్స్ అంటే ఏంటి? టెక్స్ట్ బుక్లో ప్రతి చోట మనకి పేజ్ నెంబర్స్ కనబడుతూనే ఉంటాయి. అలాగే మన వర్డ్ డాక్యుమెంట్లో పేజ్ నెంబర్స్ని ఎలా సెట్ చేయాలి ఇప్పుడు చూసేద్దాం. పేజ్ నెంబర్ అనే ఆప్షన్ హెడర్ ఫూటర్ అనే గ్రూప్లో ఉంది. సో ఇక్కడ ఈ పేజ్ నెంబర్ కమాండ్ మీద క్లిక్ ఇస్తున్నాను. మనకు ఒక లిస్ట్ వచ్చింది. టాప్ ఆఫ్ ద పేజ్, బాటమ్ ఆఫ్ ద పేజ్, పేజ్ మార్జిన్స్, కరెంట్ పొజిషన్. ఓకే, టాప్ ఆఫ్ ద పేజ్. పేజ్ యొక్క టాప్లో మనకి పేజ్ నెంబర్ కావాలి అంటే టాప్ ఆఫ్ ద పేజ్ ఆప్షన్ని యూజ్ చేస్తాం. బాటమ్ ఆఫ్ ద పేజ్, బాటంలో కావాలనుకోండి పేజ్ నెంబర్ బాటంలో యూజ్ చేస్తాం. అలాగే పేజ్ మార్జిన్స్, ఒక పేజ్ ఉందంటే చుట్టూరా మనం మార్జిన్ కొడతాం కదండి, ఆ మార్జిన్లో గనక మనకి పేజ్ నెంబర్ కావాలి అంటే ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ మూడిట్లో టాప్ ఆఫ్ ద పేజ్లో మనకి లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, సెంటర్లో కావాలా అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టాప్ ఆఫ్ ద పేజ్ యొక్క ఆప్షన్ మీద మనం ప్లేస్ చేయగానే మౌస్ని ఈ ఆప్షన్ చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఉంది. టాప్ ఆఫ్ ద పేజ్ లెఫ్ట్ సైడ్, టాప్ ఆఫ్ ద పేజ్ మిడిల్, టాప్ ఆఫ్ ద పేజ్ రైట్, అలా మనకు కావాల్సిన ఆప్షన్ ఇక్కడ ఉందన్నమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే బాటమ్ ఆఫ్ ద పేజ్ కూడా సేమ్, అది ఎలాగుందో ఇది కూడా లెఫ్ట్, మిడిల్, రైట్, అలాగే ఇందులో మోడల్స్. సో మనం పేజ్ నెంబర్ని మన డాక్యుమెంట్కి సెట్ చేసుకోవాలంటే ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.